మన శరీరంలో రక్తం అనేది ఎలా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం అనేది ఎల్లప్పుడూ ఎప్పుడు పలసగానే ఉండాలి. మరి చిక్కగా ఉంటే మనకి నష్టం ఏంటి, మనకి ఏ జబ్బులు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఎల్లప్పుడూ రక్తం అనేది పలసగానే ఉండాలి, కానీ చిక్కగా కూడా ఉండకూడదు. చిక్కగా ఉంటే మనకి ఏ జబ్బులు వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం అనేది పలసగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనకి అంతా ఉపయోగం ఉంది. అదే చిక్కగా ఉంటే మనకి నష్టం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం అనేది చిక్కగా ఉంటే క్లాట్స్ వస్తాయి. మన శరీరంలో రక్తం అనేది చిక్కగా ఉంటే ఏమొస్తాయి, క్లాట్స్ వస్తాయి. క్లాట్స్ వస్తే హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్స్ కూడా రావచ్చు. ఏంది, మన శరీరంలో రక్తం అనేది పలసగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే మన శరీరం రక్తం అనేది చిక్కగా ఉంటే క్లాట్స్ వస్తాయి. క్లాట్స్ వస్తే ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావచ్చు. హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు. మరి అనేకమైన జబ్బులు రావటానికి ఎక్కువగా అవకాశం ఏంది, మన శరీరంలో రక్తం అనేది చిక్కగా ఉంటే ఇన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకని మన శరీరంలో రక్తం అనేది పలసగా ఉండాలి అంటే మనం ఏం ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శరీరంలో రక్తం అనేది పలసగా ఉండాలంటే మనం ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు తీసుకోవాలి. పసుపు అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే, తర్వాత అల్లం, తర్వాత ఎల్లుల్లి. పసుపు, అల్లము, ఎల్లుల్లి, మరి ఉల్లిపాయ, చేపలు, సియా విత్తనాలు, మిర్చి, మరి నిమ్మ జాతికి చెందిన పళ్ళు మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మన రక్తం ఎల్లప్పుడూ పలసగానే ఉంటుంది. మన గుండె పలసగా రక్తం పలసగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాము. మనకి ఏ జబ్బులు అనేవి, గుండెకి సంబంధించిన జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. అదే చిక్కగా ఉంటే మన ఆరోగ్యం అనేది చెడిపోతుంది. మరి హార్ట్ అటాక్స్ రావచ్చు, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, అనేక విధాల గుండె జబ్బులు రావచ్చు, అనేక జబ్బులు వచ్చి మన ఆరోగ్యం అనేది చెడిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.